రేపు నారా లోకేష్ యువగడం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగబోతోంది. దీనికి సంబంధించి విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఒక 7 ట్రైన్లను దీనికి సెపరేట్గా ఈ కార్యక్రమానికి ప్రైవేట్గా బుక్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుంది అనేది. 226 రోజుల పాటు అక్కడక్కడ బ్రేక్స్ ఇచ్చి నారా లోకేష్ యువగడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మొత్తం 3126 కిలోమీటర్లు. వాస్తవానికి ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల కుదించారు, దీన్ని ముగించారు. ఇది విజయము. నారా లోకేష్ ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ప్రొజెక్ట్ అవ్వడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, 2 పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు ఒక పార్టీ జరుపుతోన్న విజయోత్సవ సభలో ఇంకొక పార్టీ పాల్గొంటుందా, ఇంకొక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత ఈ కూటమిలో నాయకుడు ఎవరు అంటే అది పవన్ కళ్యాణా లేక నారా లోకేషా అనే దాని మీద కూడా 2 పార్టీల్లో ఇంటర్నల్గా చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాంటప్పుడు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ జరుగుతోంది. సో ఆ సభకు హాజరైతే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా లోకేష్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. లోకేష్ పట్టుదలను, ఆయన చేసిన పాదయాత్రను, ఆయన ఇచ్చిన హామీల్ని వాటన్నిటినీ కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ సభకు గైర్హాజరవుతారా లేకపోతే అటెండ్ అవుతారా ఈ సభకు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ప్రస్తుతం విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర ఉన్నారు. రేపు అక్కడే సభ జరగబోతోంది, విజయోత్సవ సభ. అక్కడ నుంచి తాజా అప్డేట్స్ అందిస్తారు కిరణ్. కిరణ్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్లో కనెక్ట్ అయి ఉన్నారు. కిరణ్, రేపు ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనేది ఒక సస్పెన్స్. మరి కాసేపట్లో ఈ సస్పెన్స్కు తెరవేయబోతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సో 7 ట్రైన్లను ప్రత్యేకంగా ఈ సభకు, ఈ విజయోత్సవ సభకు వేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పేసి. కిరణ్, రవిశంకర్, ఏదైతే ఈరోజు యువగలం పాదయాత్ర విశాఖ రాజువాకలో ముగిసిన నేపథ్యంలో రేపు 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి ప్రాంతంలో భారీ బహిరంగ సభను, ఇది ఎన్నికల శంఖారావంగా కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు నినాదం కూడా చేస్తున్నాయి. ఎన్నికల శంఖారావంగా ఈ సభను తీసుకున్నామని చెప్పి ఇది యువగలం పాదయాత్ర విజయోత్సవ సభే కాకుండా ఎన్నికల శంఖారావంగా కూడా ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తే దాదాపు 5 లక్షల మంది పైచిలకు పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయని చెప్పి పార్టీ శ్రేణులు జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు బాలకృష్ణ కూడా ఈ సభకు హాజరవుతున్నారని చెప్పి భారీగా తెలుగు తమ్ముళ్ళందరూ, అదేవిధంగా తెలుగు ప్రజలందరూ కూడా హాజరవుతారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఇటు
ఏదైతే ఒరిస్సా ఉందో ఆ ప్రాంతం నుంచి, మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి, ఇంకో పక్క తమిళనాడు నుంచి కూడాను భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు హాజరవుతున్నారని చెప్పి, తెలంగాణకు చెందిన వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున వస్తున్నారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే సభా ప్రాంగణంలో దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి ఇప్పటికే ఏపీ అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే రాబోయే 2024 ఎన్నికలకు విజయోత్సవ సభగానే దీన్ని పరిగణిస్తుందని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన కలిసి రాష్ట్రంలో విజయకేతలు ఎగరేస్తుందని చెప్తారు. ఇక మీరు ఇందాక అన్నట్టుగా జనసేన అధినేత వస్తారా రాదా అనే సందిగ్ధం మనం చూసుకున్నట్టయితే ఆ సందిగ్ధానికి దాదాపు తెరపడినట్టు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ కలిసి దాదాపు 2.5 గంటల పైగా వాళ్ళిద్దరి మధ్య కూడా మంత్రాలు జరిగాయి. దాదాపుగా టికెట్ల కేటాయింపు, రాబోయే రోజుల్లో టికెట్ల కేటాయింపుకు సంబంధించి వీళ్ళ మధ్య కొంత మంత్రాలు జరిగినట్టుగా, అదేవిధంగా జనసేన అధినేత ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఒక కోరిక మేరకు తాను కూడా వస్తున్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడాను ఈ రోజు ఉదయం అలాగే నిన్న కూడా జనసేన పార్టీ నేతలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ సభకు హాజరవుతారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖద్వారం అయినటువంటి విశాఖ నుంచి కూడా భారీగా తరలి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే చెప్పకపోతే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం అభిమానులు భారీ ఇస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైన వీళ్ళందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడాను భోజన ఏర్పాట్లు కావచ్చు, కొంతమందికి వసతి సదుపాయం కావచ్చు, మరో పార్కింగ్ కూడా అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే బస్సులు ఇస్తామని చెప్పి ముందుగా చెప్పినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం కొంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆందోళన చేస్తున్నారు. గత ప్రభుత్వాల టైంలో మేము అధికారంలో కూడాను ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బస్సులను కొట్టి మేము ఇచ్చేవాళ్ళం, అయితే ఈసారి మాకు నిరాకరించారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు లేకపోతే ప్రైవేట్ సర్వీసుల్ని ఉపయోగించుకొని కార్లలోనూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఈ ప్రాంతం నుంచి అవసరం ట్రాక్టర్లో కూడా తరలి వస్తామని చెప్పి అభిమానులందరూ కూడా ఈ సభకు హాజరవుతామని చెప్పి స్పష్టం చేశామని చెప్పి నిన్ననే మనకు అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా 7 ప్రత్యేక రైళ్లను ఇటు తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరు ఈ ప్రాంతం నుంచి కూడా భారీగా స్పెషల్ ట్రైన్స్ వేసుకొని మరి వస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పట్ల, జనసేన పార్టీ పట్ల ఏ మేరకు అభిమానం పెరిగింది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి ప్రజానికం కావచ్చు, మరోవైపు పార్టీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఈ సభను ఎంత సక్సెస్ చేసేందుకు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే అంశాన్ని మనం ఒకసారి పరిగణన తీసుకుంటే ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేయాలనేది ఒక లక్ష్యంతో వీళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడ ఈ ఏదైతే యువగళం పాదయాత్ర ముగింపు సమయంలో విజయోత్సవ సభను నిర్వహిస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.